హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లైక్ శాంతి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి, సో నేను షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. మనం ఇప్పుడు ఏలూరు అమీనాపేటలో హ్యాండ్లూమ్ ఎక్స్పో దగ్గర ఉన్నాము. చేనేత హస్తకళ ప్రదర్శన ఇంతకు ముందు మీకు చూపించాను కదా, ఏలూరు టీటీడీలో పెట్టారని. సేమ్ అలాగే అమీనాపేటలో పోలీస్ క్వార్టర్స్ దగ్గర కూడా ఇలా ఎప్పుడు పెడుతూ ఉంటారు. ఈ చేనేత హస్తకళ అనగానే మనం ఇక్కడ కొనుక్కుంటే వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది, అట్లాగే మనకేంటంటే క్వాలిటీ ఐటెం కూడా దొరుకుతుందని చెప్పి నాకు ఒక గుడ్ ఒపీనియన్ ఉంటుంది. నేను ఎప్పుడు బెడ్షీట్స్ కానీ టవల్స్ అని ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, ఎక్కువ ఇటువంటివి ఇక్కడ కొంటూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్యాన్సీ ఐటెం అయితే చాలా చాలా ఉంది, లోపల కూడా చాలా ఉంది, చూద్దాము. డిఫరెంట్ ఫ్లేవర్ తోటి ధూప్ స్టిక్స్ ఉన్నాయి, మనం రెగ్యులర్గా వెలిగించుకునేవి కాకుండా. అగరబత్తి కూడా ఉంది, 1/2 కేజీ 1/2 కేజీ అట్లా ఇస్తారంట. లోపలికి రాగానే టీటీడీలో ఉన్నంత పెద్దగా కాకపోయినా సింపుల్గా పెట్టారు, బట్ చాలా ఐటెం పెట్టారు. సంక్రాంతి షాపింగ్ అనగానే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ పెద్దలకు బట్టలు పెట్టుకోవడం కదండి. నేను అక్కడి నుంచే స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఫస్ట్ తాతగారికి బట్టలు కొందాం వచ్చాము, మా వారి తాతయ్య గారికి అనమాట. టవల్లు లుంగి అట్లా పెట్టుకుంటాం కదా, సో దానికోసం వచ్చాను. యాక్చువల్గా మనం షాపింగ్ అనగానే ఎక్కువ శారీస్ అవన్నీ చూస్తుంటాం. నేను ఇప్పుడు మీకు యూస్ఫుల్ కదా, ఇది కూడా మనకు చాలా అవసరం ఇంట్లోకి, అందుకే ఇది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఈచ్ టవల్ 150 రూపీస్ అంట. టవల్స్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటాయండి, కాటన్ వస్తాయి. హ్యాండ్లూమ్స్ అనగానే చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. ఎలాగో మనకి ఇంట్లో కూడా అవసరం కదా అని చెప్పి ఒక 3-4 టవల్స్ అట్లా తీసేసుకున్నాను. కర్చీఫ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అవి కూడా. 4 కర్చీఫ్స్ 100 రూపీస్ అంట. మీకు తెలిసిందే కదా, ఎక్కడికి వెళ్ళినా వెతకడం కామన్ మనం, ఎలాగో మీకు చూపించినట్టు కూడా ఉంటుందని చెప్పి అవన్నీ ఒకసారి చూపించేశాను. కర్చీఫ్స్ బాగున్నాయి, సైజ్ కూడా బాగుంది. 4 వచ్చాయి అనమాట 100 రూపీస్కి. యాక్చువల్గా ఇది పెట్టి చాలా రోజులైందండి, నేను రావడం లేట్ అయింది. సో మీలో ఇప్పటికే చాలామంది వెళ్ళుంటారు మన ఏలూరు వాళ్ళు. వచ్చి మీకు చూపిద్దామని చూసినప్పుడల్లా అనుకోవడం, నాకు అసలు తెలుసు కదా మీకు మనది కూడా బిజినెస్ అని. సో అలా తిరగడం వల్ల నేను చూపించడానికి అవ్వలేదు మీకు. మొత్తానికి ఏదోలాగా ఈ సంక్రాంతి షాపింగ్ నిమిత్తం స్టార్ట్ చేశాను కదా. లోపలికి వెళ్దాము. లోపల చాలా ఐటమ్ ఉంది, మనకి బ్లాక్ బీట్స్ ఉన్నాయి, అవన్నీ 1 by 1 చూద్దాము. అట్లాగే మీకు రేట్లు కూడా చెప్తాను. నేను మీకు చెప్పడం కోసం రేట్లు గుర్తుపెట్టుకుంటున్నాను ఈ మధ్య. అక్కడ రేట్ అడిగేసి ఎంతో కొంతకి కొనేసి ఇంటికి వచ్చేస్తాం కదా, కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఏంటంటే మీకు కూడా కాస్ట్లు చెప్పాలి, క్లియర్గా ఉంటుందని చెప్పి రేట్లు నేను వాళ్ళని అడుగుతున్నాను అన్నీ. పాపం వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అనిపిస్తుంది, కానీ తప్పదు మరి, మీకు నేను చెప్పాలి అంటే వాళ్ళని కాస్ట్లు అడగాలి కదా. చూడండి, కర్చీఫ్లో కూడా ఎన్ని ఆప్షన్స్, నచ్చితేనే కొనుక్కుంటాం. ఈ బెడ్షీట్స్లో అక్కడ నేను చూపిస్తాను చూసారా, వైట్ అండ్ రెడ్, అది నాకు బాగా నచ్చింది, కానీ అందులో మనకు కావాల్సిన సైజ్ లేదు, 6x6. మనం యాక్చువల్గా మ్యాట్రస్ కింద ఫోల్డ్ చేసి బెడ్షీట్ని పెట్టేస్తాం కాబట్టి 8x8 అయితే నాకు బాగుంటుందని చెప్పి ఇంక మా వారు అది చూపించమన్నారు. సో ఆయన చాలా బిజీగా ఆయనతో మాట్లాడేస్తున్నారనమాట, ఏంటిది క్వాలిటీ, కాస్ట్ ఏంటి, అది ఇదని. చాలా రకాల బెడ్షీట్స్ ఉన్నాయి, చాలా వరకు అయిపోయినట్టున్నాయి కూడా. సో ఉన్న బెడ్షీట్స్లోనే నేను కొంచెం బెస్ట్ ఉన్నది తీసుకున్నాను. నాకు ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా మీకు తెలిసిందే కదా, పింక్ అండ్ పర్పుల్ ఇవే నచ్చుతున్నాయి. సరే ఎప్పుడు ఉండే కలర్స్ కాకుండా డిఫరెంట్గా తీద్దామని చెప్పి ట్రై చేశాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాడు కదండి, ఇది చాలా బాగుంది, ఇందులోనే పింక్ వచ్చింది. నాకు బాగా నచ్చింది, కాకపోతే కొంచెం మందంగా ఉంది. ఇంత మందం అవసరం లేదులే అని చెప్పి నేను మళ్ళీ నార్మల్ బెడ్షీట్స్ చూస్తున్నాను అనమాట. ఎందుకో నేను 6x6 కొంటున్నాను కదండి, దాని కాస్ట్ మాత్రమే అడిగాను, 6x4 కాస్ట్ అడగడం మర్చిపోయాను. 6x6 అయితే 1000 రూపీస్ చెప్పాడండి. నాకు తెలిసి ఇంచుమించుగా 6x6కి 6x4కి కొంచెం ఒక 100-200 రూపీస్ డిఫరెన్స్ ఉంటుందేమో మేబీ. అందులోనే గ్రీన్ అండ్ ఎల్లో తీశాడు ఇప్పుడు నేను అడిగిన దానిలోనే. అలాగే పింక్ అండ్ వైట్ ఒకటి తీశాడు. ఇవన్నీ బాగున్నాయి, ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని చెప్పడానికి లేదు. మీలో ఎంతమంది హ్యాండ్లూమ్స్కి వెళ్తుంటారు, క్వాలిటీ మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి, ఎందుకంటే మన వీడియో చూసే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది. అలాగే నాకు కూడా ఏమన్నా విషయాలు తెలియకపోతే నాకు తెలుస్తాయి. నాకైతే ఇక్కడ ఐటెం బాగుంటుందనే అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఎప్పుడు బెడ్షీట్స్ ఎక్కువ కొంటూ ఉంటాను, బయట కన్నా ఇక్కడే ఎక్కువ తీసుకుంటాను. నేను మెయిన్ ఇలా పెట్టినప్పుడు తీసేసుకుంటాను, మళ్ళీ నాకు అవసరమైనప్పుడు మళ్ళీ ఇక్కడికే వచ్చి కొంటాను తప్ప ఇంకా బయట కొనను అనమాట. ప్రతిదీ కూడా డిజైన్ బాగుంది, క్వాలిటీ కూడా బాగున్నాయి. కాస్ట్ 1000 రూపీస్ చెప్పారు, అది ఎక్కువ తక్కువ మీరు కామెంట్ చేయండి.
ఇక వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాపం వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ పెట్టుకుంటారు. అట్లాగే క్వాలిటీగా మనకి హ్యాండ్లూమ్స్ అందిస్తారు కాబట్టి నేను ఎక్కువ వీళ్ళ దగ్గర కొంటేనే వీళ్ళకి కొంచెం మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మనకి కూడా ఒక బెస్ట్ క్వాలిటీ వస్తుంది అని ఎప్పుడు నేను ఇక్కడ కొనడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో అలాగే ఇందాక చూపించిన దాంట్లో కలర్స్ చూపించాడు కదా బెడ్షీట్స్, ఇదొక టైప్ అనమాట. సో ఇందులోనే ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ నిలువుగా స్ట్రైప్స్ వచ్చినవి, ఆల్టర్నేట్ ఫ్లవర్స్ అట్లా డాట్స్ పక్కన మళ్ళీ లైన్స్ అట్లా వచ్చినవి కూడా ఉన్నాయి. ఈ బెడ్షీట్ బాగుంది అనిపించింది, పిక్లో చూసారు కదా మీరు, ఇది బాగుంది అనిపించింది. అందులోనే కలర్స్ తీస్తున్నాడు అనమాట. ఇంకా నాకు ఫస్ట్ అక్కడ చూసినప్పుడు చాలా లైట్ కలర్లా అనిపించింది. డిజైన్ చాలా బాగుంది, మీకు ఇందాక చెప్పాను కదా, ఒకటేమో ఫ్లవర్స్ వచ్చింది, దాని పక్కన డాట్స్ వచ్చి అట్లా వచ్చాయని. అక్కడ చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది, బాగుంది అనిపించింది. కానీ డల్గా అనిపించింది కలర్, నాకు వద్దనుకున్నాను. తర్వాత నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియో తీసిన తర్వాత చూస్తే ఇది కూడా బాగుందే అనిపించింది. ఇప్పుడు మీరు చూసే బెడ్షీట్ నేను తీసుకున్నది 1000 రూపీస్ చెప్పాడు, ఫైనల్ ప్రైస్ మనకి 800 రూపీస్కి ఇచ్చారు. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూద్దామండి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎప్పుడు వచ్చినా సరే ఏంటంటే రెగ్యులర్గా కాకుండా కలంకారీ ప్రింట్లో, జూట్ ఫ్యాబ్రిక్లో అలా వీళ్ళ దగ్గర డిఫరెంట్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. మనకి ట్రావెలింగ్కి సంబంధించి చాలా బ్యాగ్స్ ఉన్నాయి, చాలా యూజ్ అవుతాయి మనకి. అలాగే లంచ్ బ్యాగ్స్, ఇట్లా డిఫరెంట్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం హ్యాండ్ వర్క్ అంటే ఇది ఎంతండి కాస్ట్? ఇది 350. ఫైనల్ ప్రైస్ ఇదంతా హ్యాండ్ వర్క్ అంటండి, 350 చెప్పారు, 300కి ఇస్తారంట ఫైనల్గా. ఇదైతే వర్క్ చాలా బాగుంది, చక్కగా సింపుల్గా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది. $350, $250 అట్లాగా 180. కలంకారీలో 180 ఇది కూడా. హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఉన్నాయి, లోపల పాకెట్ వచ్చింది, బాగుంది, ఇది క్వాలిటీ బాగుంది. ఇటాలియన్ హ్యాండ్లూమ్ జకాట్ క్లాత్. బ్యాగ్ చూపించి మనం ఏదైనా ట్రావెల్ చేసినప్పుడు బాగుంటుంది. పాకెట్స్ చాలా ఉన్నాయి. బాగుంది, పాకెట్స్ కూడా వచ్చింది. ఇదంతా అండి 350. ఇంకా 320 రూపీస్కి వస్తుంది, పర్లేదు, క్వాలిటీ చాలా బాగుంది. అవన్నీ ఎంతేనండి క్లాత్స్ ఫ్యాబ్రిక్స్? अलग अलग है। ये मॉडल होना 450. ये मॉडल ये ऑफिस पर्पज यूज के लिए है। ओके, लैपटॉप, पेपर, फाइल्स, ओके. पूरा कॉलेज ऑफिस। చాలా ప్లేస్ ఉంది లోపల. 450. ఓకే, 380 రూపీస్ అంట ఈ బ్యాగ్.
ఈ బ్యాగ్స్ మనకి క్లాత్ బ్యాగ్స్ కాబట్టి మనం వాష్ చేసుకోవచ్చా అని అడిగితే అది వాషబుల్ అండి, ఏం కాదన్నారు. అడుగున మనకి బ్యాగ్ నించోడానికి అట్ట వేస్తారు కదండి, ఆశకి అట్టతో కుడతారు కదా. సో అది నాకు డౌట్ వచ్చింది, అట్ట ఆగుతుందా లేదా అని. లేదు మేడం, అది ఫైబర్ షీట్ అండి, మీకు తడిచినా ఏం కాదని చెప్తున్నారు. మాది సోఫా షాప్ అవ్వడం, అట్లాగే మా మావయ్య గారిది కూడా బ్యాగ్ షాపే. సో అందువల్ల కొంచెం ఐడియా ఉందన్నమాట, బ్యాగ్స్ మీద మాకు కొంచెం ఐడియా ఉంటుంది. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, అందుకే కొంచెం క్లియర్గా చెప్పగలను ఆ క్లాత్ ఏం వాడుతున్నారు ఏంటి అని. ఫైబర్ షీట్ ఇట్లా వస్తుంది మేడం, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సో ఈ బ్యాగ్లో కూడా అదే వేసాము, అందువల్ల మీరు వాష్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏదైతే ఫైబర్ షీట్ వేసారో అది వస్తుంది. మనకి ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏదో ఒకటి కావాలి. బ్యాగ్ తడపొచ్చా అని నేను అడిగానని ఆయన ఇంకొక బ్యాగ్ తీసి నాకు ఆ షీట్ చూపిస్తున్నారండి. ఆ బ్యాగ్లో ఈ షీట్ పెడతామండి, అది వేరు ఇది వేరే అని చెప్తున్నారు. తనకి నేనైతే ఈ బ్యాగ్ తీసుకున్నానండి. ఈ స్మాల్ జూట్ బ్యాగ్స్ 120 రూపీస్ చెప్తున్నారండి. ఫైనల్గా 100 రూపీస్కి అయితే వస్తుందంట. నాకేమనిపించిందంటే ఇవి చూడడానికి బాగున్నాయి. మేము ఎప్పటి నుంచో మా షాప్లో ఫర్నిచర్ తీసుకున్న ప్రతి కస్టమర్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాము. సో అది ఫెస్టివల్ సీజన్లో. సో ఈ బ్యాగ్స్ అయితే బాగుంటాయి కదా అని ఎక్కువ తీసుకుంటే హోల్సేల్లో ఎంత పడుతుంది ఏంటి అని మాట్లాడుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి దానిలో. బ్యాగ్స్ చాలా బాగున్నాయి కదా. వీళ్ళది స్టిచ్చింగ్ బాగుంది, నాకు ఫ్యాబ్రిక్ నచ్చింది, అలాగే డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది. ఇదేమో వాటర్ బాటిల్ పెట్టుకోవడానికండి, ఇది కూడా 100 రూపీసే. ఇది కూడా బాగుంది కదా. జూట్ ఫ్యాబ్రిక్ అలాగే మిర్రర్ వర్క్లో ఉన్నాయండి. డిఫరెంట్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది లంచ్ బ్యాగ్ వచ్చేటప్పటికి 250 రూపీస్ చెప్పారు, 200కి ఫైనల్గా వస్తుందంట. ఏదైనా 350, 200 అట్లా చెప్పినా సరే ఒక 50-100 తగ్గించేస్తున్నారు. హ్యాండ్ పర్సులు అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, చాలా కలెక్షన్ ఉంది. అదేంటోనండి, మనకి ఎన్ని పర్సులు ఉన్నా ఎన్ని హ్యాండ్ బ్యాగ్లు ఉన్నా డిఫరెంట్గా ఏదైనా కనిపిస్తే కావాలనిపిస్తుంది కదా. నాకైనా మీకు కూడా అంతేనా అనిపిస్తుంది, కానీ కంట్రోల్ చేసుకొని వచ్చేయాలి అక్కడి నుంచి. ఎందుకంటే ఆల్రెడీ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి మనకి కొనరు అనమాట ఇంట్లో. మనం కూడా తీసుకోలేము, ఆల్రెడీ ఉంది కదా అని. చూడండి అసలు ఎంత కలెక్షన్ ఉందో, బాగున్నాయి కదా. మనకి ఏది బాగోదు చెప్పండి, అన్నీ బాగుంటాయి. బ్యాంగిల్స్ బాగుంటాయి, చైన్స్ బాగుంటాయి, బట్టలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ మనం కంట్రోల్గా ఉండి మనకి ఏది కావాలో అది కొనుక్కొని వచ్చేయాలన్నమాట. నాకు కొంచెం హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టం అండి, బట్ ఇప్పుడు నేను వీడియో తీసే పనిలో ఉన్నాను కదా, అందుకని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇక్కడున్న షర్ట్స్ ఇది కూడా 550 రూపీస్ అంటండి, 500కి ఇస్తారంట. ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడున్నవన్నీ కూడా కాటన్ డ్రెస్సెస్ అండి. ఇవన్నీ కూడా 300, 400 ఆ రేంజ్లో ఉన్నాయంట. తీసుకునేటప్పుడు 50 రూపీస్ అట్లా తగ్గిస్తారు. ఇవి ఖాదీ కాటన్ అండి, బాగుంది క్లాత్. ఈ కాటన్ ప్యాంట్స్ వచ్చేసి 300 అంటండి, 250కి ఇస్తారంట ఫైనల్గా. ప్యాంట్ క్వాలిటీ కూడా బాగానే అనిపించింది నాకు. సైజెస్ కూడా ఉన్నాయి. సో ఈ ఫ్రీ సైజే కాబట్టి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ఏమన్నా సైజ్ సరిపోకపోతే నేను రిటర్న్ తీసుకొస్తాను పర్లేదా అంటే, పర్లేదు మేడం తీసుకురావచ్చు అన్నారు. అక్కడ మనకి ట్రయల్ ఉండదు కాబట్టి ముందుగా చూసుకొనే తీసుకోవాలండి కన్ఫామ్గా. ఎందుకంటే మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళడం అవన్నీ జరిగే పనులు కాదనిపిస్తుంది నాకైతే. వెళ్ళొచ్చు, బట్ మనకు అంత ఖాళీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. నేను ముందుగానే సైజ్ అది చెక్ చేసుకుంటున్నాను. ఈ డ్రెస్ 250 రూపీస్ అంటండి, కాటన్ డ్రెస్. ఈ రెండు ఇలా పేరప్ చేసుకోవచ్చు ఎవరైనా అట్లా కావాలి అనుకుంటే. ఇది ఖాదీ కాటన్ అండి, 250 రూపీస్ అంట ప్యాంటు. ఇప్పుడు నేను చూసే టాప్ కూడా 250 రూపీసే అంట. పర్లేదు కదా ప్రైస్కి. సైజ్ చెక్ చేసుకునే తీసుకోవాలి. సమ్మర్లో చాలా బాగుంటాయి. నాకు ఈ ప్యాంట్ సమ్మర్లో బాగుంటుంది అనిపించింది. గోల్డ్ అండ్ బ్లాక్ రెండు తీసుకుందాం అనుకున్నాను, బట్ ఒకటి చెక్ చేసిన తర్వాత బాగుంటే అప్పుడు ఇంకొకటి తీసుకుందాంలే అని చెప్పి ఒకటే తీసుకున్నాను. పాకెట్స్ కూడా ఇచ్చారు ప్యాంట్కి. చాలా కంఫర్ట్గా ఉంటుంది, మనం ఇంట్లో వేసుకున్న కంఫర్ట్గా ఉంటుంది. చున్నీలు చాలా బాగున్నాయండి, మ్యాచింగ్ కావాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా చక్కగా తెచ్చుకొని తీసుకోవచ్చు. నాకు ఈ వైట్ బాగా నచ్చింది. ఈ చున్నీ 150 రూపీస్ అంటండి ఒక్కొక్కటి. మొత్తం 300 రూపీసా? 300 का 250 है. డ్రెస్ వచ్చేటప్పటికి 300 రూపీస్ చెప్తున్నాడు తను, 250కి ఇస్తారంట ఫైనల్గా. ఇది థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట పైన, ఫ్రంట్ అది బాగుంది.
వైట్ కాంబినేషన్లో. కాటన్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయండి, కాకపోతే మనం హడావిడిలో వాటిని మెయింటైన్ చేయాలి. నీట్గా వాష్ చేసి ఐరన్ కూడా చేయిస్తేనే అవి మనకు పనిచేస్తాయి కదా. అందుకే ఎక్కువ కాటన్ నేను తీసుకోవట్లేదు, ఈ మధ్య రేయాన్ తీసుకుంటున్నాను. ఇవన్నీ డ్రెస్సెస్, ఇవి 250కి వస్తాయంట. ఇది స్మాల్ సైజ్, ఇది కొంచెం బిగ్ సైజ్. ఇవన్నీ ప్యాంట్స్లో కలర్స్ అండి, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయండి, ఒక్కసారి చూద్దాం, నచ్చితే అప్పుడు ఏదైనా శారీ తీసుకోవచ్చు. ఇదేదో శారీ పేరే కాంతావార్ అంటండి, మీరు ఎప్పుడైనా విన్నారా? నేనైతే ఫస్ట్ టైం విన్నాను, తను చెప్పడం కూడా బాగుంది, కాంతావార్ అని. ఇది అంతా హ్యాండ్ స్టిచ్చింగ్ అంట. 1200 చెప్పారు, 1000కి 900 కూడా అలా ఇస్తారు. వర్క్ అయితే చాలా నీట్గానే ఉంది. ఇవి కోటా శారీస్ అండి. నాకు ఈ కలర్ కాంబినేషన్ సూపర్గా నచ్చింది, చాలా బాగుంది. కానీ మనకి సూట్ అవుద్దా లేదా అని ఒక డౌట్ ఉండిపోయింది. కోటా శారీస్ ఎంతమందికి ఇష్టం? యాక్చువల్లీ ఇవి ఎంత కాస్ట్ ఉంటాయో చెప్పండి. ఇతనైతే నాకు 600కి ఇస్తాను అన్నాడు ఈ శారీ. డైలీ చక్క సింపుల్గా ఆఫీస్ కట్టుకెళ్ళడానికి, బయటికి కట్టుకెళ్ళడానికి భలే మంచి లుక్ ఉంటాయండి, చాలా అఫిషియల్గా ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి దీని దగ్గర. 600 పడుతుందంట. యాక్చువల్గా మా అత్తయ్య గారికి తీసుకుందాం అనుకున్నానండి, అమ్మ లేదు కదా, అమ్మ ప్లేస్లో ఉన్నది మరి అత్తగారే కదా. అమ్మైనా ఇంకా అత్తగారైనా అత్తగారే కాబట్టి మా అత్తగారి కొడుకు కొందాం అనుకున్నాను. కానీ అత్తగారు ఏమన్నారంటే సెలెక్ట్ చేశారు, ఫైనల్లో మళ్ళీ అది కొంచెం మెత్తగా ఉండదేమో, కట్టుకొనేమో అని డౌట్ వచ్చింది అత్తయ్య గారికి కూడా. సరే ఎందుకు డౌట్ అని చెప్పి ఇంక నేను తీసుకోలేదు. అన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి, నాకు అక్కడ లైవ్లో నచ్చాయి, ఇలా వీడియోలో చూసినప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. నార్మల్గానే లేడీస్ అంటే కొన్ని డౌట్స్ ఉంటాయి కదండి మనకి, ఏదో ఒకటి అడుగుతూ ఉంటాం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ప్రతిదీ అడుగుతున్నాను, ఎందుకంటే మీకు కూడా చెప్పాలి కదా. నేను ఈ కోటా శారీస్ పైన వచ్చింది ఒడిలీ డిజైన్ అంటండి. ఈ ప్రింట్ కలర్ షేడ్ అవుతుందా ఏంటి అన్నీ కనుక్కున్నాను, కలర్ ఏమీ దిగదండి, బాగుంటాయి, బట్ నార్మల్ వాష్ చేయాలి అని చెప్తున్నారు. ఇదేమైనా కలర్ షేడ్ అవుతుందా ఏంటి అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే కోటా శారీస్ ఎప్పుడు కొనలేదు, తీసుకుందాం అనుకున్నాను. కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి, ప్రింట్ బాగుంది, డిజైన్ చాలా బాగుంది. మీలో ఎంతమందికి ఇష్టం కోటా శారీస్ అంటే? చాలామంది కడుతూ ఉంటారు కదా. యాక్చువల్గా నాకు శారీస్ బాగా నచ్చి ఒక్క శారీ అయినా కొందామని నేను ఇవన్నీ తీయించానండి, కలర్స్ చూద్దామని, అత్తయ్య గారు కూడా ఫొటోస్ పెడదామని. బట్ లాస్ట్లో చెప్పాను కదా క్యాన్సిల్ అయింది, అందుకే ఈ శారీ కొనలేదు. అందువల్లే తీయించాను ఇవన్నీ, లేకపోతే పాపం నేను తీయించేదాన్ని కాదు. కొనలేదు కానీ మొత్తానికి మీకైతే చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి కదా కోటా శారీస్, మీకు ఎలా అనిపించాయి? నెక్స్ట్ మా వారి నానమ్మ గారికి ఈ హ్యాండ్లూమ్లోనే ఒక శారీ తీసుకుందాం అనుకున్నానండి. చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. ఏ చీర తీసుకున్నాను అది కూడా చూపిస్తాను మీకు. ఇందులో అయితే కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీనికి బ్లౌజ్ పీస్ కూడా వచ్చిందండి, ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. మనకి ఏదైతే పళ్ళు కలర్ వచ్చిందో అదే కలర్లో బ్లౌజ్ పీస్ వచ్చింది. మనం లైనింగ్ వేసుకొని డైరెక్ట్గా అలా స్టిచ్చింగ్ చేయించేసుకోవచ్చు. ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంప్యూటర్ థ్రెడ్ వర్క్ లాంటిది చేయించుకున్నా చాలా బాగుంటుంది. చూడండి ఇందులో ఎన్ని కలర్ కాంబినేషన్స్ తీసారో, ఒకటి మించి ఒకటి ఉంది కదా, అన్నీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాయి అనిపించింది. క్లాత్ కూడా బాగుంది. ఆఫ్టర్ వాష్ కొంచెం సాఫ్ట్ అవుద్ది అనుకుంటండి. ఇది లైట్ వెయిట్లో శారీ కావాలి అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుద్ది కదా. నా పక్కన ఒక ఆవిడ వచ్చారు, ఈ శారీస్ బాగున్నాయండి, బయట ఇంకా కాస్ట్ ఎక్కువ చెప్తారని చెప్పి ఆవిడ ఒక శారీ తీసుకున్నారు. నాకు ఆవిడ చెప్పాక తెలిసింది కాస్ట్ బయట కొంచెం ఎక్కువే చెప్తారండి, ఇక్కడ పర్లేదు అని అన్నారు. మరి నాకు ఐడియా లేదు, మీరు చెప్పండి కాస్ట్ ఎంత ఉంటాయో కోటా శారీస్.
యాక్చువల్గా టిష్యూ శారీ నా కోసమని తీయించానండి. నేను తీసుకుందాం అనుకున్నా, బట్ అది బాగా మెరుస్తుందనమాట జిగేల్ మనీ, అందుకని నాకు డౌట్ వచ్చి పక్కన పెట్టేశాను. కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. దీనిలోనే ఒక మంచి కలర్ ట్రై చేయాలి నెక్స్ట్ టైం ఎప్పుడైనా. కలర్స్ అయితే చాలా ఉన్నాయి దీని దగ్గర. మా వారి నానమ్మ గారికి చూస్తున్నానండి. ఆవిడ ఇంట్లో కట్టుకోవడానికి, డైలీ యూస్ చేసుకోవడానికి చక్కగా సాఫ్ట్ క్లాత్ అయితే బాగుంటుంది కదా కంఫర్ట్గా అని చెప్పి ఈ శారీస్ చూస్తున్నాను. ఇందులో 2-3 కలర్స్ అనుకుంటా చూపించారు. నేను ఒక కలర్ తీసేసుకున్నాను. ఇది బాగుంది అనిపించింది. బార్డర్ కొంచెం కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు తీసిన ఈ బ్లూ శారీ అయితే బాగా లైట్గా అనిపించింది అనమాట. డిజైన్స్ ఏం లేవు. సో నేను ఆ శారీయే తీసుకున్నాను అమ్మమ్మ గారికి. నెక్స్ట్ వీక్ చూపిస్తున్నాను. ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తుంటారు కదా మన ఛానల్, సో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఇంక ఇవి కొన్ని చూపించాను. నెక్స్ట్ ఈ శారీస్ వాళ్ళు చెప్పడం 800,000 అట్లా చెప్తున్నారండి. ఎంతకి ఇస్తారు ఫైనల్గా అని అడిగితే ఒక 200 తగ్గించి చెప్తున్నారు. డైలీ కట్టుకోవడానికి అయితే క్లాత్ చాలా బాగుంటుంది, చక్కగా మెత్తగా ఉంటుంది అనమాట. పెద్దవాళ్ళకి ఇంట్లో కట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. బార్డర్ కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా, బాగుంది అనిపించింది. ఇందులో కలర్స్ అనమాట ఇవి. యాక్చువల్లీ ఇక్కడ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మా స్టాఫ్కి తీసుకుందామని సిఎంఆర్కి వెళ్దాం అనుకున్నాను. నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ కొనేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ అంత అనిపించలేదు నాకు. అంటే హ్యాండ్లూమ్స్ కదండి, ఇవి చూడడానికి డల్గా ఉంటాయి, బట్ క్వాలిటీ ఉంటాయి, బాగుంటాయి, క్లాస్ లుక్ ఉంటాయి. బట్ మనకి ఎవరికైనా పెట్టుబడికి ఇచ్చేటప్పుడు డల్గా ఉంటే మరి బాగోదు కదా చూడడానికి కూడా అని చెప్పి నేను సిఎంఆర్లో తీసుకుందామని చెప్పి ఇంక ఇక్కడ కొనలేదు. కానీ మీకు చూపిద్దామని ఒక 2-3 శారీస్ అయితే తీయించాను. ఈ శారీ అయితే అమ్మమ్మ గారికి తీసుకున్నాను. వేరే శారీస్ కూడా ఉన్నాయండి, ఒకసారి అవి కూడా చూద్దాం ఎలా ఉంటాయి ఏంటో కాస్ట్. అది ఇది బెంగాల్ బెనారస్ అంటండి. 2500 చెప్పారు దీని కాస్ట్. కొంతమంది ఇష్టపడరు అంత కలర్ఫుల్గా అనిపించదని, కొంతమంది మాత్రం కావాలని కొనుక్కొని మరీ కట్టుకుంటారు. మంచి లుక్ ఉంటాయి కట్టుకుంటే మాత్రం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక శారీ, చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ శారీ. ఈ శారీస్ అన్నీ కూడా కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్లా ఉన్నాయన్నమాట. అంటే మన పిన్ని వాళ్ళు, అమ్మ వాళ్ళు అట్లా పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్లా ఉన్నాయి మొత్తం. కొన్ని అయితే లైట్ వెయిట్ శారీస్ ఉన్నాయి కానీ ప్లెయిన్ వచ్చాయి. ఇది లెనిన్ సిల్క్ అండి. ఎంత కాస్ట్ ఇది? 1000 రూపీస్. లెనిన్ సిల్క్ శారీ అండి, 1000 రూపీస్ చెప్తున్నారు. 850 రూపీస్కి ఇస్తారంట. అడిగితే ఇంకేమైనా తగ్గించవచ్చు కాస్ట్. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి, బట్ నేను అన్నీ తీయించలేదు. శారీ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. పండగకి మనం శారీ డ్రెస్ ఒకటే కొనుక్కుంటే సరిపోదు కదా, మరి ఇవన్నీ ఉంటేనే అది ఫుల్ఫిల్ అయినట్టు మనకి. ఒక్కొక్కటి 20-30 అట్లా ఉన్నాయి, 10 రూపీస్ అట్లా. ఇలా క్లిప్స్ మనం ఎక్కడికి వెళ్ళినా నచ్చిందంటే, కొంచెం డిఫరెంట్గా ఉందంటే ఏదో ఒకటి తెచ్చుకుంటూనే ఉంటాం కదా. నా దగ్గర కూడా చాలా ఉన్నాయి, అందుకే నేను తీసుకోలేదు. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది 30ఏనా? 50 రూపీసా? డబల్ కలర్ వచ్చింది. అంతేనా ప్రైస్? 50 రూపీస్ కాస్ట్. ఏదైనా ఇన్ని ఐటమ్స్ ఉంటే కష్టం అబ్బా లేడీస్ తోటి కదా. నాకైనా మీకు కూడా ఇంతేనా? ఇన్ని ఐటమ్స్ ఉంటే ఏది కొనాలో అర్థం కాదు, సెలెక్షన్ చేయడానికి టైం పట్టుద్ది కదా. చూడండి ఇయర్ రింగ్స్ ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఇంకొక అరగంట పట్టుద్దేమో ఇక్కడ అని చెప్పి ఇంక ఎక్కువసేపు లేను నేను. ఎలాగండి బ్యాంగిల్స్? 150 ఓకే. 120 ఇది 120యా? ఇది 120 అంట. బ్యాంగిల్ కలెక్షన్ కూడా చాలా ఉందండి, చాలా డిఫరెంట్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. 120-150 రూపీస్ అలా ఉన్నాయి. మనకు ఆల్రెడీ గోల్డ్ ఉన్నా సరే మళ్ళీ ఇంకేదో కావాలి, ఎందుకంటే ఇవనుకోండి ఎక్కువ మోడల్స్ వస్తాయి కదా, వేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, చాలా రకాల చైన్స్ ఉన్నాయండి తన దగ్గర. విజయవాడ అంట. మీకు కావాలంటే మీకు ఏ మోడల్ చెప్తే ఆ మోడల్ నేను తయారు చేసి ఇస్తానండి అని చెప్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు కూడా. నేను షార్ట్ లెంగ్త్ అడిగాను తన్ని. అక్కడ ఆల్రెడీ తను తయారు చేస్తున్నారు చూసారా, ఎవరో ఆర్డర్ ఇచ్చినట్టున్నారు. మనం ఆర్డర్ ఇస్తే మనకు చేసి ఇస్తారంట.
వచ్చేసి 2000 వస్తుంది. నాకు షార్ట్ లెంగ్త్ చూపించరా? షార్ట్ లెంగ్త్ ఇక మేడం ఇక అల్లినవా లేకపోతే నార్మల్ ఇదంతా 400 రిజిస్టర్ బీచ్ 2 లైన్స్ వచ్చింది. 350 ఫైనల్ 400 350 ఫైనల్. ఇక్కడికి వస్తుందా? కస్టమైజ్ చేసి ఇంకా షార్ట్ లెంగ్త్ 6 లైన్స్ వస్తుంది. 600 ఫుల్ హ్యాండ్ మేడ్ అంట. 6 లైన్స్ 600 చూపిస్తున్నావా? ఇది 6 లైన్స్ 600 రూపీస్ అంటండి. హ్యాండ్ మేడ్ అంట. కస్టమైజ్డ్ కాబట్టి మనకు నచ్చినవి మనం ఆర్డర్ ఇచ్చి దీంతో మనం తయారు చేయించుకోవచ్చు. అన్ని చైన్స్ బాగున్నాయి తన దగ్గర. ఎంత అన్నారు? 400 ఎంత ఇస్తారు? పూర్తయిందా? పెద్దవాళ్ళు 2 లైన్స్ వచ్చింది 400 అంటే. ఇదంతా చూపించింది. 350 ఫైనల్. ఇది పింక్ అండ్ గోల్డ్ చైన్ 350 అంట. ఇదెంత అన్నారు? 300. ఇప్పుడు నేను వేసుకున్న లాంటిది అడిగాను కానీ బట్ ఈ ఆరెంజ్ కలర్ బీడ్స్ ప్లేస్లో నేను వైట్ స్టోన్ లాకెట్ అడిగాను అనమాట, పెండెంట్. అటువంటివి చాలా చేశారంటండి తను, అయిపోయాయంట. సో మళ్ళీ వెళ్ళి తీసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను చేయమని. యాక్చువల్లీ 1 గ్రామ్ గోల్డ్లో నేను ఇయర్ రింగ్స్ వాడుతుంటాను కానీ చైన్స్ తక్కువ అండి బాగా. కానీ బ్లాక్ బీడ్స్ చాలా ఇష్టం నాకు, షార్ట్ చైన్స్ ఒకటి. కాకపోతే అవన్నీ మీకు చూపిద్దామని నేను వేసుకొని చూపించాను. నేనైతే బ్లాక్ బీడ్స్ స్మాల్ సైజ్ షార్ట్ లెంగ్త్ చేయమని చెప్పాను. మళ్ళీ వెళ్తే గనక మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తా కలెక్షన్ ఏముంది ఏంటి అనేది. మళ్ళీ చూద్దాం ఒకసారి. అలాగే పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మోనాలిసా బీడ్స్కి చక్కగా పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి కదా, పింక్ అండ్ గ్రీన్. నాకు ఈ స్కై బ్లూ చాలా బాగా నచ్చిందండి. మనం ఏ చైన్ వేసుకున్నా పెండెంట్ బాగుంటే అసలు ఆ చైన్ లుక్కే మారిపోద్ది. స్టోన్స్ మనకి షైనింగ్ పోతే చేయించుకోవచ్చా? షైనింగ్ అనే స్టోన్స్ అనే మేడం. షైనింగ్ పోతే మనం పెట్టించుకోవచ్చు. అసలు షార్ట్ లెంగ్త్ బ్లాక్ బీడ్స్ కానీ షార్ట్ చైన్స్ కానీ ఈ పెండెంట్ పెట్టుకొని విత్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ. లాకెట్ అది సేల్ అయిపోయింది మేడం. ఆ లాకెట్ వేసి సేమ్ ఇదే డిజైన్ చేశాను. ఇక్కడ ఇది ఎలా పెడతారా? అదే సేల్ అయింది, సేమ్ అలాగే పెట్టాను. తిను ఫెస్టివల్ వరకు ఉంటాడండి. ఎవరైనా మన ఏలూరు వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మీరు కస్టమైజ్డ్ చేయించుకోవాలి అనుకుంటే వెళ్ళి తనతో మాట్లాడి చేయించుకోవచ్చు. రేట్లు కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించాయండి. ప్రైజెస్ ఏమీ అంత ఎక్కువగా ఏమనిపించలేదు. మనం బయట షాప్స్లో అడిగినా ఇంచుమించుగా అంతే ఉంటుంది కదా, 200-300 లేనిదే మనకి బ్లాక్ బీడ్స్ ఏమీ రావు. సో తను కూడా అంతే చెప్పాడండి. అడిగితే మనకు కొంచెం తగ్గిస్తారు కూడా ప్రైస్. లైన్ వచ్చి 200. 1 లైన్ మోనాలిసా బీడ్స్ సింగిల్ లైన్ 200 అంటే. విజయవాడలో తన ఇంటి దగ్గరే చేసుకుంటారంటండి, షాప్ అయితే లేదంట. మీకు షేర్ చేయొచ్చు కదా అని నెంబర్ అడిగాను కానీ తన దగ్గర విజిటింగ్ కార్డు లేదంట. నెంబర్ కూడా తీసుకోలేదు నేను హడావిడిలో. బట్ మన ఛానల్ నేమ్ అడిగితే చెప్పాను తనకి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇక్కడ షాప్స్ కూడా బెడ్షీట్స్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయండి, కాటన్ డ్రెస్సెస్. అవి 300-400 ఆ రేంజ్లో ఉంది కాస్ట్ అయితే. ఇక్కడ ఇంకొక బ్యాగ్ షాప్ ఉందండి. తన దగ్గర బ్యాగ్స్తో పాటు రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉంది కదా, అది మజిల్ పెయిన్ ఉంటే తగ్గిస్తుందంట అలా ప్రెషర్ ఇవ్వడం వల్ల. ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉంది కళ్ళపైన పెట్టుకోవడానికి. వేడిని తగ్గిస్తుంది, కంటి ఎరుపుని తగ్గిస్తుంది, కంటి చుట్టూ నలుపుని తగ్గిస్తుంది, కూలింగ్ ఇస్తుంది. సిస్టమ్ ముందు ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే కళ్ళ కింద నల్లమచ్చలు వస్తుంటాయి కదా, నల్లమచ్చలు పోవడానికి, కళ్ళలో వేడి తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుందంట. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలాగే 2 years ఉంటుందంట ఒక్కసారి కొన్న తర్వాత. ఛానల్ ఉందిలే, నేను చెప్తాను. ఇప్పుడు ఆఫర్ ఉంది మేడం. 500 అట్లా 500 బిలో ఉన్నాయా? అన్నీ 500 బిలో, 500 వరకు ఉంది. బ్యాగ్స్ పార్టీ వేస్ అండి,
ఆఫర్ ఉండదు. 450 ఓన్లీ 300. 300 450 ఫెస్టివల్ ఆఫర్ 300. సంక్రాంతి స్పెషల్ జూట్ బ్యాగ్. తను ఇంకా బ్యాగ్స్ అన్ని చూపిస్తున్నారండి నాకు. నేను ఆల్రెడీ కొనేసానండి వేరే చోట అని చెప్పాను. యూట్యూబ్ ఛానల్ ఉంది అనగానే ఎంకరేజ్ చేయండి మేడం, మాకు సపోర్ట్ చేయండి అన్నారు. అలాగే అండి, తప్పకుండా నేను నా ఛానల్లో చెప్తాను అని చెప్పాను. మీలో ఎవరైనా కొనాలి అనుకుంటే తప్పకుండా వచ్చి షాపింగ్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ మంగళగిరి పట్టు శారీస్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ చూడడానికి వచ్చినప్పుడు ఈయనతోనే మాట్లాడాను, శారీస్ చాలా బాగున్నాయండి, నేను మళ్ళీ వస్తాను, ఛానల్ ఉందని కూడా చెప్పాను. బట్ నాకు ఇప్పుడు టైం సరిపోలేదండి వెళ్ళడానికి, నా షాపింగ్ అవ్వలేదు. కాబట్టి మళ్ళీ శారీస్ చూడడానికి నేను వెళ్తే కనుక ఖచ్చితంగా మీకు అవన్నీ చూపిస్తాను. నాకు అక్కడ ఉన్న మంగళగిరి పట్టు శారీ బాగా నచ్చింది. వీలైతే నేను మళ్ళీ వెళ్ళి చూస్తాను, అప్పుడు ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తాను. మొత్తం హ్యాండ్లూమ్ కదండి, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, కాటన్ డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయి. అట్లాగే లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి డ్రెస్ మెటీరియల్స్, శారీస్ అన్నీ ఉన్నాయి. తన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ వచ్చి 1000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంటండి. శారీస్ కూడా ఏమున్నాయి చూద్దారండి. స్టార్టింగ్ కుట్టించుకుంటే బాగుంటుంది. మల్బరీ ఎంతండి ఇది? కాస్ట్ అంటారు 4000. फाइनल प्राइस 20%. इसमें कम क्वालिटी का ये 900 का. इसमें एक आता है वो बैम्बू सिल्क का, ये बैम्बू सिल्क, ये 2500. ये बैम्बू सिल्क, इसी में ये बैम्बू सिल्क है, ये कॉपर जरी के, देखिए कॉपर जरी के. ఇదంతా 1500. ఇన్ని శారీస్ ఉన్నాయండి బాబు, మనం చూడాలే కానీ మనకు ఒక రోజంతా సరిపోదు. మనకి వేరే షాపింగ్ కూడా ఉంది, సో అక్కడ కూడా నేను చాలాసేపు శారీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చూడాలంటే మనకి ఈ వీడియో సరిపోదండి, శారీస్ మాత్రమే మళ్ళీ చూడాలి, ఎందుకంటే అన్ని శారీస్ ఉన్నాయి. ఓవరాల్గా మనకి ఇక్కడ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను సిఎంఆర్కి వెళ్తున్నాను, ఏం తీసుకున్నాను అది కూడా మీకు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.